హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లో టీ వెరైటీగా ట్రై చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అల్లం ముక్క దంచి పెట్టుకున్నాను చిన్నది, 2 యాలకులు, 2 లవంగాలు చూడండి. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి. మా మ్యాక్సీ ఫ్రెండ్స్ పెంచుకుంటున్నాం, మా అబ్బాయి తెచ్చుకున్నాడు. అలా నీళ్లు మరుగుతుండగా దంచిపెట్టిన అల్లం ముక్క, 2 లవంగాలండి, 2 యాలకులండి వేసుకున్నాను. ఇప్పుడు టీ పొడి టీ స్పూన్ వేస్తున్నానండి. అలా పొంగుతుండగా ఒక 5 నిమిషాలు మరగబెట్టుకుంటున్నానండి. చూడండి, చక్కగా పొంగుతుంది. ఏ గ్లాస్తో అయితే నీళ్లు కొలుసుకున్నానో అదే గ్లాస్తో పాలు కొలుసుకుంటున్నానండి. గ్లాసు నీళ్ళు, గ్లాసులు పాలండి పోసుకుంటున్నాను. అవి బాగా మరిగాక మళ్ళీ పాలు పోయాలండి. ఆ మ్యాక్సీ బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చేతి క్లీన్ చేసుకుని పాలు పోసుకుంటున్నానండి. బెల్లం బాగుంటుందండి, బెల్లానికి టీ చాలా రుచిగా ఉంటుంది. హోటల్లో లాగా ఉంటుంది అచ్చం. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఈ పూట మేము ఇది కాసామండి, మీరు కూడా ట్రై చేసి తాగండి, చాలా బాగుంది. అచ్చం హోటల్లో టీ ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అంతేనండి. అలా మరిగాక గ్లాసుల్లో పోసుకుని మా ఆయన నేను చాలా తృప్తిగా తాగామండి. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే వీడియో. అలా మరగనివ్వాలి ఫ్రెండ్స్, చక్కగా పొంగాలి. పాలు పోసుకున్నాక ఎక్కువసేపు మరగాలండి. చక్కగా వస్తుంది టీ. అప్పుడు అచ్చం పాలతో కాసినట్టే ఉంటుందండి. చూడండి, ఆ విధంగా మరగాలి. గ్యాస్ట్రిక్లు గట్టా ఉండవండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టీ. అరుగుదలకు మంచిదండి. మళ్ళీ చెప్తున్నాను.